హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుధా షార్ట్స్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి పార్ట్ 1 చూశాను కదా, మేము మఠం వెళ్ళినప్పుడు. ఇక్కడ నేను ఊరు నుంచి వచ్చేది, అక్కడికి వచ్చిన తర్వాత పూజ కార్యక్రమాలు అవన్నీ ఆ వీడియోలో ఉన్నాయి. ఇది వచ్చేసి ఇంకా వీడియో లెంత్ ఎక్కువైపోద్దని చెప్పేసి నేను పార్ట్ 1 పార్ట్ 2గా నేను వీడియో సెండ్ చేస్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి. మా ఆటపాటలు సరదాలు అన్నీ ఒక ఫ్యామిలీతో బయటికి వెళ్తే ఎంత హ్యాపీగా ఉంటుందో అనేది ఈ వీడియో ద్వారా మీకు అర్థమవుతుంది. నిజంగా అండి, నాకైతే మేము మా వారికే పోవడం కంటే కూడా అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు అందరూ ఫ్యామిలీ మొత్తంతో పోతే బయటికి వెళ్తే ఎక్కడికైనా చాలా సరదాగా, అంటే వెళ్ళినట్టే ఉండదు, హ్యాపీగా అనిపిస్తాయి. కొన్ని కొన్ని హ్యాపీ మూమెంట్స్ అలా ఉంటాయి. ఇక్కడ బయలుదేరడానికి మార్నింగ్ ఇది 9:30 అలా రెడీ అవుతున్నాము వెళ్ళడానికి. అప్పటికే టైం అయిపోయిందని చెప్పి రెడీ అయిపోయాము. సమ్మర్ కదా, బాగా ఉక్కగా ఉంది. మీరేమన్నా అనుకోండి, నాకు ఏసీ లేకుండా నేను రెడీ అవ్వలేనబ్బా, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. లేకపోతే ఫ్యాన్ అయినా స్పీడ్గా ఉండాలి, కానీ తప్పట్లేదు. వెళ్ళేది దేవుడి దగ్గరికే కదా, అంతా రెడీ అవ్వాల్సిన అవసరం లేదనిపించింది నాకు. ఇది గోరింటాకు ఎలా పడిందో కామెంట్ చేయండి. రెడీ అయ్యి బయటికి వచ్చేసాము. ఇది మా ఊరి రామాలయం, రావులవారి గుడి. మీరు వీడియోస్లో కానీ ఎప్పుడన్నా స్టేటస్ స్టోరీస్ అలా పెట్టుంటాను, చూసుంటారు. నెక్స్ట్ మంత్ మా ఊర్లో తిరణాలు ఉంది, అందుకే పెయింటింగ్ అవి వేస్తూ ఉన్నారు. పెయింటింగ్ మొత్తం వేసిన తర్వాత కూడా ఒకసారి వీడియో తీసి పెడతాను, చూడండి. మా ఊర్లో తిరణాలు చాలా బాగా చేస్తారు, సరదాగా. అందరూ మా వాళ్ళే కదా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా తమ్ముడు అంటే నైట్ ఆ రోజు బాగా కనిపించలేదు కదా మీకు దేవాలయం, డే టైం కదా, బాగా చూడొచ్చు. టెంపో తీసుకుని వెళ్తున్నాం. మా ఫ్యామిలీ మొత్తం ఉన్నారు ఇందులో. అమ్మ, అక్క, మా తమ్ముడు సైడు వాళ్ళు అందరూ కలిసి వెళ్తున్నాము. టెంపో చాలా స్పేస్ చాలా తక్కువ ఉంది, ఇరుకిరుగ్గా అనిపించింది. కాకపోతే అందరూ మన వాళ్ళే కదా, కొంచెం సరదాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళేసి వచ్చాము. ఇక్కడ వచ్చేసి 10 సీట్లు ఏమో వచ్చాయి టెంపోకి. వెనకాల కొంచెం బెడ్ మాదిరిగా వచ్చింది, ఆ బెడ్కి వాళ్ళని తోసేసాము. మా తమ్ముడు వైఫ్, ఈ హీరోకి అనమాట వెంట్రుకలు తిప్పించేది, గుండు బాయ్. వాడు అసలు మామూలుగా ఎవరి దగ్గరికి రావడు, కొత్త అయితే. అలాంటిది ఏంటో వాడికి వింతగా ఉంది. అందరిలో అట్లా బయటికి తీసుకెళ్తుంటే వచ్చేసేమో కలిగిరి నుంచి అలా వెళ్ళాలి కదా. అక్క వాళ్ళు కలిగిరిలో ఎక్కారు. అక్క కొడుకు పండు కార్తీక్ గౌడు. మా పిందుకు వచ్చేసి అప్పుడప్పుడు కడుపులు నొప్పి వస్తుంది అబ్బా, థమ్స్అప్ తాగాలనిపించినప్పుడు, లేదా సోడా కూల్ డ్రింక్స్ అలా ఏమైనా తాగాలనిపించినప్పుడు కడుపులు నొప్పి, జ్వరం అన్నీ వచ్చేస్తాయి. అందుకే పాపం ఇక్కడ ఆపుకొని కూల్ డ్రింక్స్ తీసుకున్నాము. బిందువే కాదు, మేము కూడా అందరం తాగాము కూల్ డ్రింక్స్. అలా సరదాగా గడిచిపోయింది. వెళ్ళినంతసేపు చాలా హ్యాపీగా మా జర్నీ అయితే సాగింది. మీరు కూడా ఇలా ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి ఒకసారి నాకు. నేను ఒకటే నమ్ముతానబ్బా, ఆస్తులు అంతస్తులు ఎవరైనా సంపాదిస్తారు, కానీ ఆస్తులు అంతస్తులు ఉన్నవాళ్ళు లైఫ్లో ఇలాంటి ఎంజాయ్మెంట్లో ఉండదు. అలా అని చెప్పి డబ్బు అవసరం లేదా అని అంటారేమో. ప్రతి ఒక్కరికి డబ్బు అవసరమే, కాదనట్లేదు. కానీ ఆ అవసరానికి మించి ఎక్కువైతే మాత్రం కొన్ని అనర్థాలకు దారితీస్తుందని నా ఒపీనియను. ఉన్న దాంట్లోనే సంతోషంగా బతకడం నాకు ఇష్టం, అలవాటు కూడా. ఈరోజు ఎంత ఉందా ఇంతవరకేను అనేది నా ఫిలాసఫీ. నేను ఇదే నమ్ముతాను. డబ్బుతోనే జీవితం అని చెప్పి నేను ఎప్పుడైతే అనుకోను. కానీ ఎంతవరకు అంతవరకే అవసరం డబ్బు. ప్రతి ఒక్కరికి జీవితంలో ఎంతో కొంత ఒక పాత్ర అనేది ఆ డబ్బు అనేది పోషిస్తుంది. కానీ ఈ రోజుల్లో వచ్చేసి డబ్బు ఉంటేనే విలువ, డబ్బు ఉంటేనే మాట మర్యాద, మన వాళ్ళు అనే ఇది చాలామందికి ఉంటుంది. చాలా దగ్గర చూశాను కూడా. ఈరోజు ఉన్నవాడు రేపు లేనివాడు అవ్వచ్చు, లేనివాడు ఉన్నవాడు అవ్వచ్చు. అదే డబ్బే జీవితం శాశ్వతం కాదు అని నేను అనుకుంటున్నాను. అలా సరదాగా మఠంలోకి వచ్చేసాము. మఠం వచ్చిన తర్వాత మేము బయట కొంచెం లొకేషన్ ఉంది కదా, తీశాను. బయట పొలాలు కానీ అన్నీ. అస్సలు మిరాకిల్ ఏంటంటే, మా తమ్ముడు, మేము ముగ్గురం ఆడపిల్లం. తర్వాత మా తమ్ముడు పుడితే బ్రహ్మంగారి పేరు పెడతాను అనుకుంది మా అమ్మ.
ఆ తర్వాత మా తమ్ముడు పుట్టాడు. వీడు అప్పుడప్పుడు అంటుంటాడు, "మే మా వాడు దేవుడు దేవుడు" అని. వీడు నిజంగానే దేవుడిలాగా ఉన్నాడు. ఎందుకంటే వాడు మామూలుగానే ఊరికే చిన్నపిల్లలంటే ఈ నసపెడితే ఏడుస్తా ఉంటారు. అలాంటిది పాపం వాడు 2 అవర్సా 2½ అవర్స్ జర్నీ అస్సలు ఏడవలేదు. చాలా కామ్‌గా సరదాగా అందరి దగ్గరకొచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తా కామ్‌గా ఉన్నాడు. వాళ్ళ అమ్మ జోలికే పోలేదు అసలు పాపం. వాళ్ళ అమ్మ హ్యాపీగా వాడిని వదిలేసి ప్రశాంతంగా కూర్చుంది. ఆ! నిజంగానే మా వోడు దేవుడు మే అంటుంటాడు. హ్మ్. మా స్లాంగ్ ఇంతేనబ్బా! మేము అట్లానే మాట్లాడుకుంటాము. మొత్తానికి మఠం వచ్చేసాము. ఇక్కడ రూమ్స్ అవి ఉంటాయి గదా! రూమ్స్ దగ్గర ఆపారు రూమ్ తీసుకుందామని. మామూలుగా అయితే రూమ్స్ అవసరం లేదని అంటే నిద్ర చేయాలి గదా! అందరు స్నానాలు అవి ఉంటాయి. ఫస్ట్ రూమ్ తీసుకొని భోజనాలు చేద్దామని చెప్పేసి రూమ్ తీసుకున్నాము. వాళ్ళు ఒక రూమ్ ఇవ్వనన్నారు. ఎక్కువ మంది ఉన్నారు కదా అని, సరే 2 రూములు తీసుకున్నాము. 2 రూములు తీసుకున్న తర్వాత ఇంకా అక్కడ సరదాగా ఇంటి దగ్గర నుంచి చేసుకెళ్ళాము కదా. మా బిందు పైన చూడండి మిడిగుడ్లు వేసుకుని ఎట్లా చూస్తుందో. ఇక్కడ పులిహోర, సాంబార్, వైట్ రైస్, పచ్చడి. తినొచ్చేసి మా పెద్దమామ కోడలు, అంటే మా అమ్మ అన్న కోడలు. తను కూడా వచ్చింది మాతో పాటి. చాలా సరదాగా బాగా కలిసిపోద్ది మాతోటి. చాలా సరదాగా గడిచిందబ్బా మా టూరు మొత్తానికి కూడా. నిజంగా చెప్పాను కదా, బంధాలు బంధుత్వాలు అనేవి కొంతవరకు డబ్బుతో ముడిపడకుండా ఉంటే చాలా హ్యాపీగా సాగిపోతాయి. నిజంగా నేనైతే అదే నమ్ముతాను. నేనే ఏదో కాసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి ఆ మూల ఖాళీగా ఉందని చెప్పి ఆ మూల కూర్చుంటే టిఫిన్లు కూడా నా దగ్గరికి వచ్చేసాయి. మొత్తానికి నేనే వడ్డించాను. మనం ఎక్కడున్నా కొంచెం వంటలు చేసేటప్పుడు కానీ మన పాత్ర కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇందులో రెండో అక్క కూడా ఉంటుంది ఎక్కువగా. అమ్మాయి కూడా ఈ వంటలు పిచ్చి అవి ఎక్కువగా ఓపిక చేస్తూ ఉంటుంది ఎంత పనైనాను. పిల్లలతో అలా సరదాగా భోంచేసిన తర్వాత ఇంకా మళ్ళీ కాసేపు పడుకొని 4:30కే ఏమో అలా వెళ్ళాము బయటికి అందరం కూడా. ఈవినింగ్ 4:30, 5కి అలా వెళ్తే వీళ్ళు గుండ్లు చేయించుకోవాలి కదా. మొత్తం హ్యాపీగా తినేసి బయటికి వెళ్ళాము. మేమైతే చిన్నప్పుడు ఎక్కువగా వచ్చేది ఇలా మఠం మాలకొండ, మాకు అవే అన్నమాట పెద్ద పెద్ద ప్లేసెస్. మాకు ఊహ తెలిసిన తర్వాత మేము ఎక్కువ ఇలా సంవత్సరానికి ఒకసారి 2 సార్లు అలా అమ్మ వాళ్ళు తీసుకెళ్తూ ఉండే చిన్నప్పుడు. మాకు అవే పెద్ద పెద్ద టూర్లు అనిపించేది అప్పట్లో. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత చాలా తక్కువ ఇట్లా వెళ్ళడం కూడా. అంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు మాకు టైం ఉండక కుదరక మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇప్పుడు కుదరట్లేదు. ఇద్దరం వెళ్ళాలంటే పొలం పనులు అవి ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఇంటి దగ్గర ఎవరో ఒకరు ఉండాల్సి వస్తుంది. ఒకరు వెళ్తున్నాం, పోలేదు అనుకోకుండా పోవాలి కాబట్టి సరే ఆడపిల్లం కదా అని చెప్పేసి నన్ను పంపించారు. నేను వెళ్ళాను. ఇక్కడ వీడొచ్చేసి నేను మామూలుగా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఉంచుంటే బాగుండేది, కాకపోతే కొంచెం గలబాగా ఉంటుందని చెప్పేసి నేను మొత్తం వాల్యూమ్ తగ్గించాను. కానీ పాపం వాళ్ళ అత్తని చిన్నగా కామెంట్ చేయట్లేదు వాడు, సాంబార్ అలా ఉంది ఇలా ఉంది అని కామెంట్ చేయడంలో ఫస్ట్ ఉంటాడు మా వాడు. అంత ఓపికగా చేస్తుందబ్బా పాపం ఎంత పని అయినాను. 3 పిల్లల్ని పెట్టుకొని ఆమె చాలా ఓపికగా చేస్తుంది అన్ని పనులు. ఎప్పుడన్నా వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ప్రతి పని ఆవిడే చేస్తూ ఉంటుంది. అది కూడా అదృష్టం ఉండాలి, కానీ ఆ అదృష్టం మాకు లేదు. మా అమ్మకు మేము చేసి పెట్టాలి, అమ్మ చేసి పెట్టదు. తర్వాత బయటకు వచ్చాము. ఒకసారి నేను ఇదే కనిపించేదనమాట, వీరబ్రహ్మేంద్ర గారు స్వామి, కడప జిల్లా ఇది. ఓకే, కడప జిల్లా. మేము మామూలుగా ఎప్పుడన్నా ఆరాధన టైంలో వస్తాము. ఆరాధన టైంలో వచ్చినప్పుడు అస్సలు ఎంత రష్గా ఉంటుందంటే కనీసం ఎటు పోయిన ఎటు వచ్చేది కూడా అర్థం కాదు, అంత రష్గా ఉంటుంది. ఈసారి నేను టెంపుల్ మొత్తం పూర్తిగా బాగా వివరంగా చూశాను. అంటే ఎటు వెళ్తే దారి, ఎటు బయటకు వచ్చేది అంత వివరంగా చూడగలిగాను. ఆరాధన టైంలో ఎప్పుడైనా నైట్ వెళ్తాము, నైట్ తెల్లారి వచ్చేస్తాం కాబట్టి పెద్దగా ఐడియా ఉండేది కాదు, తెలిసేది కాదు. మొత్తానికి ఇక్కడికి బయటకు వచ్చాను. లొకేషన్ మాత్రం చాలా బాగుందబ్బా. మా బొడ్డోడు చూస్తున్నాడు. వీళ్ళకి వచ్చేసి
పాపం మా గనిష్కకి ఎంత కష్టం వచ్చిందో. గనిష్క పేరు బాగుంది కదా, నేనే పెట్టాను మా మేనగోడలకి. ఎలా ఉందో కామెంట్ చేయండి. పాపం దాని కష్టం ఎవరికి రాకూడదు అబ్బా, పగోడికి కూడా రాకూడదు. గుండు వద్దని ఏడుస్తుంది. నాకొద్దు గుండు, నాకొద్దు గుండని అందరూ బతిమలాడుతూ ఉన్నారు. ఎవరికి మాట వినట్లేదు. చెప్పాను కదా బ్యాక్గ్రౌండ్ ఉంచాల్సిందే, నేను పక్కన వాల్యూమ్ తగ్గించేసాను, కొంచెం గలబా గలబాగా ఉంటుందని. అందరూ బతిమలాడి మొత్తానికి ఒప్పించి తీసుకొచ్చాము. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత పెండింగ్ పెడతారో తెలీదు. మా బుడ్డోడు ఎంత సైలెంట్గా కూర్చొని ఉన్నాడంటే, మా ఊడు అన్నట్టు అస్సలు ఏడవలేదు ఫస్ట్లో. పాపం చాలా సైలెంట్గా కూర్చొని ఉన్నాడు వాళ్ళ నాన్న దగ్గర. ఇక్కడ వాళ్ళ మేనమామ 3 కత్తెరలు తీయాలి కదా, వాళ్ళ మేనమామ 3 కత్తెరలు తీస్తూ ఉన్నాడు. కత్తెరలు తీసిన తర్వాత పాపం మా ఊడికి యుద్ధం స్టార్ట్ చేశారు. అస్సలు ఏడవలేదు, చాలా సైలెంట్గా కూర్చొని ఉన్నాడు వాళ్ళ నాన్న దగ్గర వాడు. ఫస్ట్ కొంచెం కొంచెం తీసిన తర్వాత వాడు ఎక్కడ కదిలి ఏడిస్తే కొంచెం కట్ అవుద్ది కదా అని పాపం మా వాడు కూడా చాలా జాగ్రత్తగా పట్టుకొని ఉన్నాడు. చిన్నపిల్లలు అప్పుడు నాకు వీళ్ళకి తీపిస్తుంటే మా చక్రి కన్నయ్య గుర్తొచ్చారు. వాళ్ళు కూడా అంత చిన్నంగా రచ్చ చేసేది కాదు చిన్నపిల్లలప్పుడు. మేము తిరుపతిలో తీపిచ్చాము. తిరుమలలో మాకు వచ్చేసి మా కులదైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి తిరుమల తీపిచ్చాము. వాడు చూడండి అసలే ఎంత కామ్గా ఉన్నాడో. ఇటు మధ్యలో ఆపేసరికి అరుగుండు లాగుంది. మొత్తానికి వీళ్ళని కూడా కూర్చోబెట్టేసి బతిమిలాడి మొత్తాన్ని కూర్చోబెట్టాము. వీళ్ళకి తీపిచ్చిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉందో అసలు. వాళ్ళకి అస్సలు వినలేదు, చాలా జల్ల వేయించుకోరు. వాళ్ళ నాన్న కొంచెం గారాబం బాగా, వాళ్ళని ఏం అన్నిడు పాపం. అమ్మాయి కూడా ఏం చేస్తుంది, చిన్న గారాబం కాదు. జడలు వేయించుకోరు, నెత్తి దువ్వించుకోరు సరిగా. ఆడపిల్లలంటే అంతే కష్టం, చిన్నపిల్లలు కదా. మా అమ్మ నీకు కూడా గుండె అయిపోయింది. మా అమ్మ, మా తమ్ముడు, మొత్తం ఫ్యామిలీ గుండులు అయిపోయిన తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చేసి మేము చూడడానికి వచ్చాము. మళ్ళీ రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చాము. మళ్ళీ దర్శనానికి వెళ్ళాలి కదా. వచ్చిన తర్వాత రూమ్లో ఉన్నాం, ఇంకా గుడికి అయితే వెళ్ళలేదు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఈ వీడియో నేనే తీసుకున్నా. వీడియో ఎవరు తీసినట్లేరే. మా వాళ్ళు అప్పటికే ఆగలేదని చెప్పేసి మళ్ళీ బయట నుంచి తెప్పించుకొని తిన్నట్టున్నారు. సెవెన్ థర్టీకి అలా బయలుదేరాము టెంపుల్కి. అంటే ఖాళీగానే ఉంది. మండే టైంలో అయితే, సోమవారం టైంలో అయితే బ్రహ్మంగారి గుడి కొంచెం రష్గా అనిపిస్తుంది. మేము వెళ్ళింది బుధవారం రోజు కాబట్టి అంత రష్ ఏం లేదు అక్కడ. ఓకే, ఖాళీగా ఉంది. చెప్పాను కదా, తినొచ్చేసి మా మేనమామ పెద్ద కోడలు, మా అమ్మ అన్న కోడలు. ఆ అమ్మాయి మనీ వాళ్ళ ఊరి అమ్మాయిది కూడా ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు. ఇలా టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు తెలిసే ఉంటుంది, మళ్ళీ చెప్తున్నాను. వెనకాల మా పెద్దక్క, మధ్యలో మా రెండక్క, ముందు నేను. ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి రూమ్ నుంచి టెంపుల్ బాగా అనిపిస్తుంది చూడడానికి, కొంచెం దూరంలో. పిల్లలుంటే ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్స్, టైం పాడు ఏముండదు వీళ్ళకి. సరే, మొత్తానికి వాళ్ళు తీసుకున్నారు అని చెప్పి మనం కూడా ఒక ఐస్ క్రీమ్ తిన్నాం. కొంచెం ఐస్ క్రీమ్లు, స్వీట్లు పెంచి ఎక్కువ అనమాట మనకి. అట్లా ఉండబట్టే మనం కొంచెం హెల్తీగా వచ్చేసాము. చూద్దాం, డైట్ మెయింటెనెన్స్ కూడా చేద్దాం మనం కూడా. లోపలికి టెంకాయలు తీసుకుంటున్నాము. టెంకాయ వచ్చేసి ఇక్కడ ఎంతబ్బా, 40 రూపీస్ ఏమి తీసుకున్నారు. చిన్న టెంకాయలు అబ్బా. పోనీలే, గుడి దగ్గర ఇట్లాంటివన్నీ బేరాలు ఆడకూడదని. మామూలుగా నేను ఎక్కడ బేరాలు ఆడనులే, బేరాలు ఆడే అంత మనకు చేత కదా. టెంపుల్కి వెళ్ళిపోయాము లోపలికి. అందరూ వచ్చుంటారు కదా, మామూలుగా అక్కడ నిద్ర చేసేవాళ్ళు కానీ గుడిలోనే పడుకొని నిద్రపోతారు నైటు. చాలా ఖాళీగా ఉంది టెంపుల్ మొత్తం కూడా. అక్కడ మేము పోయేటప్పుడు లేదు కానీ వచ్చేటప్పుడు భజన వేస్తూ ఉన్నారు. వాయిస్ చాలా బాగుందబ్బా భజన వేసే అతనిది. కాసేపు ఉండి విన్నాను. ఇక్కడ బ్రహ్మంగారు ఇల్లు అంట అది, వాళ్ళ ఇల్లు లోపల కొంచెం చూపించారు.
ఇక్కడ మనం ఏదన్నా కోరిన కోరికలు తీరుతాయి అని అంటారు. ఏదన్నా అనుకోని ముడుపు కడితే కొంతమంది నమ్ముతారు, తీరే వాళ్ళకి కొంతమందికి ఆ కోరికలు తీరుతాయి. అంటే లోపల గుడి లోపల వీడియో తీయొచ్చో తెలీదు, నేను తీయలేదు, బయటకు వచ్చేసాము. ఇది మార్నింగ్ టైం కూడా మళ్ళీ వీళ్ళు వెళ్ళారు, మళ్ళీ దర్శనానికి వెళ్ళారు. నేను లేచి బయటకు వచ్చే టైంకి వాళ్ళ దర్శనానికి కూడా వెళ్ళి వస్తూ ఉన్నారు. సరే మేము అట్లా కాఫీ తాగుదాం వచ్చి బయటకు వచ్చాము. మాకు ఎక్కడున్నా కొంచెం కాఫీ అలవాటు. బయటికి వెళ్ళినప్పుడు కాఫీ బాగోదు, కాకపోతే తప్పదు ఎప్పుడన్నా. టిఫిన్ చేసాము ఇక్కడ, బాగుంది టిఫిన్, పర్లేదు. చెప్పాము అది కూడా టిఫిన్ అక్కడ చెప్పేసి నాకు తెలిసిన కొన్ని టిప్స్ ఆమె చెప్పి ఇలా చేయాలని చెప్పేసి ఆమెకి తెలిసినవి కొన్ని చెప్పి అలా సరదాగా కాసేపు మాట్లాడుకున్నాము. కానీ నేను ఒక వీడియో చేయాల్సింది, పాపం వాళ్ళకి ఏదైనా హెల్ప్ అయి ఉండేది. మన ఇన్స్టాలో ఫాలోవర్స్ ఎవరైనా వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళేవాళ్ళు. కాకపోతే పొరపాటు అయిపోయింది. నా ఫోన్ ఎక్కడ వీడు సొంత దొరికితే చాలు చిన్నోడు ఫోన్ తీసుకెళ్ళిపోతాడు. అట్లానే చాలా వీడియోస్ మిస్ అయిపోయాయి. లేకపోతే క్లియర్గా మీకు వీడియోస్ తీసి పెడతాను. మధ్యలో మా వాడు ఫోన్ తీసుకెళ్ళిపోతాడు. మా కన్నే చూడండి ముందు కూర్చున్నాడు, పాపం ప్లేస్ లేదు. ఇది రిటర్న్ జర్నీ అనమాట. రిటర్న్ జర్నీ అయిపోయింది, అప్పటికే అయిపోయింది, ఓపిక నశించిపోయింది మాకు. నేను ఇక్కడ వాళ్ళతో పాటు వెళ్ళలేదు, కలిగిరిలో దిగేసి ఇక్కడ పొదలకూరుకు వచ్చేసాను. ఎందుకంటే బాబుకి ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయిపోయింది, 10th క్లాస్ కదా అని చెప్పేసి తీసుకొచ్చేసాను. ఇంటికి కూడా వెళ్ళలేదు, నా లగేజ్ అన్నీ అక్కడే ఉన్నాయి, సరే మళ్ళీ తెచ్చుకోవచ్చు అని చెప్పి వచ్చేసాను. ఒక 2 days ఉన్నాం కదా, కొంచెం ఏదోలా అనిపిస్తుంది, కానీ తప్పదు కదా. ఎంత కాలం ఎంత సంతోషంగా ఎంత ఇదిగా వాళ్ళతో ఉన్నా, ఎవరితో ఎన్ని రోజులు ఉన్నా చివరికి మన గూటికి మనం చేరుకోవాలి, తప్పదు. మేము లాస్ట్లో కొన్ని ఫొటోస్ దిగాము, అవి కూడా యాడ్ చేస్తాను చూడండి. నచ్చితే మన వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్, టేక్ కేర్.